అందరూ ఎందుకు చేస్తున్నావు ఈ వీడియోస్ అసలు నాకు అర్థం కాదు అని అనడమే తప్ప చెయ్యని రెస్పాన్స్ అయిన వాళ్ళు మాత్రం ఒక్క పర్సెంటేజ్ నా లైఫ్లో కూడానా. అందరూ ఎందుకులే ఆపేసే, ఎందుకు ఈ వీడియోస్, ఎందుకు ఇవి అని చెప్పేసి, కానీ ఒక్కలైనా నన్ను సపోర్ట్ చేసుకోవాలంటూ ఎవ్వరు లేకపోయారు. కనీసం లైక్ కూడా చేయడు మా హస్బెండే వచ్చేసి. ఎందుకనంటే ఏమో ఇంకా ఆలోచిస్తూ ఉంటాడు, ఎందుకులే అంటాడు. ఇంకంత తెప్పించి బ్యాడ్ కామెంట్స్ అంటే అందరికీ వస్తాయి, ఎంత మంచి చేసిన వాళ్ళకైనా సరే. నాదే తప్పు అయినా సరే నేను ముందు నుండి వీడియోస్ డైలీగా పెడదాము, ఏదో ఒక లాగ్ ఒకటైనా సరే చేద్దామని చెప్పేసి పెట్టాలనుకునేదాన్ని. ఊరు వెళ్తే మరి ఇంకా అక్కడ సిగ్నల్ ప్రాబ్లం, నెక్స్ట్ వచ్చి వాయిస్ ఓవర్ ఇవ్వడానికి కూడా అవ్వదు, ఎడిటింగ్ కూడా టైం ఉండదు, ఊర్లో పనులు అలా ఉంటాయి. మరి మా నర్సంపేట ఎంతమంది తెలుసో కామెంట్ చేయండి. నర్సంపేటేనండి ఇది మొత్తం వచ్చేసి. నర్సంపేట అంటూ తెలియని వాళ్ళు ఎవరు ఉండరు నాకు తెలిసిన వరకునా. నెక్స్ట్ వచ్చేసి ఇదైతే నాదే తప్పు. ఇంకా డైలీగా ఇంకా వీడియోస్ పెట్టి నాకు వీలైనంత వరకు నేను వీడియోస్ పెట్టుకొని నేను ఎడిటింగ్ చేసుకొని ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఎంత బాగా చూపిద్దాం వాళ్ళకి, ఐ మీన్ వీడియోస్ అయ్యి క్వాలిటీ, ఇంకా ఏ వీడియోస్ మంచివి పెట్టచ్చు, ఇంకా ఏ వీడియోస్ పెట్టకూడదు, ఇంకా ఎలాంటివి పెట్టచ్చు, ఎలాంటి డ్యాన్సులు పెట్టచ్చు ఏంది అనేసి చూపిద్దాం అనుకుంటున్నాను. ఇంక ఇక్కడ ఫుల్ వర్షం పడుతున్నాయండి. ఇంకా నార్మల్గా పెట్టినందుకే 62 ఫాలోవర్స్ వచ్చారంటే ఇంకా నేను డైలీగా ఫోకస్ పెడితే ఇంకా మంచి మంచి వస్తాయని నేను కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అంటే 500 రీచ్ అవుతానని, నెక్స్ట్ వచ్చేసి నేను కూడా ఒక యూట్యూబర్ అని చెప్పేసి నాకు కొంచెం హోప్ వస్తుంది మీరు సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళ నుంచి. ఇంక మా హస్బెండ్ వచ్చారు నన్ను తేడానికి అని చెప్పేసి. ఇక్కడ బిల్డింగులు చూసారు భలే ఉంది, ఒక్క రోజైనా సరే ఒక్క బిల్డింగ్లో అయినా సరే కొందామని ఉండేది, కానీ అలాంటి రోజులు రావు.